వీళ్ళు ముఖాలు చూడటానికి అసహించుకున్నారు. వీళ్ళు ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేసేసారు రాజకీయాల్లో. ప్రతిపక్ష హోదా దక్కలేకపోవడమే కాదు, రాజకీయంగా కూడా అతను 11 సీట్లకు పరిమితం చేయడం అంటే అతను సిగ్గు శరం ఉంటే కనీసం 2 ఏళ్ళు ప్రజల ముఖం చూపించకూడదు. ప్రజల్లో ఈ గాయం, ఇతను చేసిన గాయం మానాలి. ఇవన్నీ మళ్ళీ పుండి సలిపినట్టు మళ్ళీ వచ్చి ఇవన్నీ మాట్లాడుతుంటే ఒక నెలలో సైలెంట్ కూరుకున్నారు. మళ్ళా మొదలెట్టారు అందరూ. ఇతను కూడా మాట్లాడాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాట్లాడాడు. అతను అరెస్ట్ చేయటం నేను ఆలస్యమైందంటాను ఏంటండి. కాబట్టి దీని గురించి ఎవరో చింతించకూడదు. ఐ స్టాండ్ విత్ పోసాని అని పెట్టారనుకోండి ఎవడన్నా, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక చెడు ఉంది, ఒక నేరం చేసాడు అతను. ఆ నేరం చేసినప్పుడు సమర్థించినాడు కూడా నేరస్తుడే కదా. కాబట్టి అతను ఇవాళ అరెస్ట్ అయ్యాడు. నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను అన్ని మానేశాను, రాజకీయాల నుంచి మానేశాను, నేను ఏ పార్టీలో ఉన్నాను అన్నాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి జగనన్న నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. జగనన్నను ప్రేమించిన, అతను రావాలి కావాలి అని కోరుకున్నా, నీతోటే జగనన్న అన్నా ఇలాగ ఉంటుంది. ఎందుకంటే అతని జీవితం అంతా అబద్ధం, అతని విధానం అరాచకం, అతని వైఖరి దోపిడీ, అతని బతుకు కారాగారం. ఇలా కూడా అదే జరుగుద్ది.